హలో లిజనర్స్, ఈ వెలిగింపు అనే పాడ్కాస్ట్ మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఈ పాడ్కాస్ట్ ద్వారా నిజంగా మీరు ఆత్మీయ మేలు పొందుతున్నట్లయితే మీ స్పందన మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతేకాదు, ఈ పాడ్కాస్ట్కి సంబంధించి మీ విలువైన సలహాలు, సూచనలు, అభిప్రాయాలను ఈ ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ ద్వారా మాకు తెలియజేయగలరు. నేటి ఎపిసోడ్ విందామా? ప్రియమైన వెలిగింపు శ్రోతలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. భూమి మీద ఏ వ్యక్తిని ధన్యుడు అంటారు? భూమి మీద ఎవరిని ఆశీర్వదించబడిన వారు అంటారు? భూమి మీద మిక్కిలి సంతోషభరితుని అని ఎవరిని చెప్తారు అని ఆలోచిస్తే, వాడు ధనవంతుడు అనుకోండి, వాడికి ఏమరా, వాడు చాలా సంతోషం ఉన్నాడు అనుకుంటారు. వాడు కారులో తిరుగుతూ పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటే వాడిని ఐశ్వర్యవంతులు అంటారు. ఆశీర్వదించబడిన వాడు అని అంటే సుఖ సంతోషాలతో వర్ధిల్లే వాడిని ఆశీర్వదించబడిన వాడు అంటారు. అవును కదా శ్రోతలు? అయితే ఈ రోజున ఎవరు నిజంగా బ్లెస్డ్ పర్సన్, ధన్యులు అనే విషయాన్ని ఆలోచించబోతాం. గత వారం ఒక వ్యక్తి పాపం నుంచి ఎలా బయటికి రావాలో, అలా బయటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో మనం చూసాం. భూమి మీద మానవుని యొక్క అంతిమ స్థితి బైబిల్ ఏమని చెప్తుందండి అంటే, ప్రతి వ్యక్తి వారు మనిషి అయితే చాలు, తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలుసుకోవాలి అని, ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని, అది మానవుని యొక్క విధి అన్న విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉంది. ఒక ఫిలాసఫర్, చాలా చక్కగా చదువుకున్న వ్యక్తి, యేసు ప్రభువుని తెలుసుకోకముందు ఆ వ్యక్తి క్రైస్తవ్యాన్ని ఎంతో అసహించుకున్న వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను పెరిగిన తర్వాత అతను బైబిల్లో రాస్తూ ఆయన ఏమంటారంటే, ఒక అద్భుతమైన నిర్వచనాన్ని ఆయన నాకు ఇస్తా ఉన్నారు. ఆ మాట మీతో మాట్లాడతాను. ఈ మాట మీరందరూ వింటున్నారు కదా. అక్కడ ఏమని ఉంటుందండి అంటే, మరియు యావత్ భూమి మీద కాపురములుటకై ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తను వెదకు నిమిత్తం నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఈ వచనం బహుశా మీకు అర్థం కాకపోతే మరొకసారి నేను చెప్తాను. భూమి మీద మానవులమైన మనం కాపురం ఉంటా ఉన్నాం. మన నుంచి దేవుని యొక్క ఆశపడతా ఉంది. అదే సమయంలో మానవుని యొక్క అల్టిమేట్, అతి ప్రాముఖ్యమైనటువంటి గురి ఏంటండి అని అంటే, దేవుడిని తడవులాడి తెలుసుకోవాలి అన్నమాట. ఇంగ్లీష్లో దే షుడ్ సీక్ హిమ్ అనే మాట వాడారు. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది దేవుని యొక్క ఆశ అండి. ప్రియ శ్రోత, మీ పట్ల ఇంతకీ ఆయన ఎవరు మీకు అర్థమైందా? ఆయన గురించి ఎప్పుడన్నా విన్నారా? బ్రదర్, మేము క్రైస్తవులు అండి, మేము చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తామండి, మా మమ్మీ డాడీ చాలా బాగా ప్రార్థన చేస్తారండి అని మీరు సమాధానం చెప్తా ఉన్నారు కదా. ఇక్కడ రాయబడిన మాట కుటుంబాలు అని రాయలేదు, ప్రతి మనిషి అన్నది. వ్యక్తిగతంగా దేవునితో సంబంధం లేకుండా, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం లేకుండా ఏ వ్యక్తి కూడా క్రైస్తవుడు అని పిలిపించుకోలేడు. బైబిల్ ఇలా అంటా ఉంది, ఎవరు క్రైస్తవులు అంటే, అంతియోకియాలో శిష్యులు మొదట క్రైస్తవులు అనబడిరి అన్నమాట. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు అని అర్థం. అయితే కొంతమంది ఇలాంటి సమాధానం ఇస్తూ ఉంటారు. మరికొంతమంది మేము వేరు కదండి, మాకెందుకు యేసు ప్రభు అనుకుంటారు. మాది ఫలానా కదండి, మేము అవసరం లేదు కదా అనుకుంటారు. శ్రోతలు,
బైబిల్ ఏం చెప్తా ఉందో తెలుసా? ఇక్కడ ఏ మతాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు, కానీ ప్రతి మానవుని యొక్క అవసరత గురించి మాట్లాడింది బైబిల్. మతం అనేది మానవుడు ఏర్పరచుకున్నది. రిలీజియన్ అనే మాటని వేదాంతులు ఇలా అంటారు. తిరిగి రిలీజియన్, తిరిగి మరలా కలుసుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నం మతం. తిరిగి కలుసుకోవాలి అంటే మొదట ఎక్కడ విడిపోయి ఉండాలి కదా. ఇది మానవునికి తెలుసు, కానీ ఆ తిరిగి కలుసుకునే క్రమంలో ఎవరిని కలుసుకోవాలో అర్థం కానప్పుడు అందరూ నా వారే అనుకుంటారు, అంతా ఒకటే అనుకుంటారు. కానీ ఫలానా ఊరు వెళ్ళి ఆ ఊరు వారు అందరూ మన వాళ్ళైనా, మనం మనకి సంబంధం ఉన్న వ్యక్తికి ఇంటికి వెళ్తాం, అవును కదండి, మన ఇంటి పెరటి వాళ్లే కదా అని, మన ఊరు వాళ్లే కదా అని ఎవరి గృహంలోకి పడితే వాడి గృహంలోకి వెళ్ళలేము. బైబిల్లో చెప్తా ఉంది, అందరూ ప్రియ శ్రోత, ఆ అందరిలో మనం కూడా ఉన్నాం. దేవునిని తెలుసుకోవాలి అనే మాట. ఈ మాట దగ్గర మానవుడు పరిమితమైన వాడు. అలాంటి పరిమితమైన మానవుడు అపరిమితుడైన దేవుణ్ణి తనకున్న జ్ఞానం చేత, తనకున్న ఆలోచన చేత ఎప్పటికీ తెలుసుకోలేడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే మానవుడిగా వచ్చి మానవునికి పరిచయం చేసుకోకపోతే వాడు ఎప్పటికీ ఆ ప్రయత్నాల దగ్గరే మిగిలిపోయేవాడు. అలా పతనమైపోయిన మానవుణ్ణి తిరిగి మళ్ళా కలుసుకోవడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన లోకం తృణీకరించింది, అసహించుకుంది, సిలువకు అప్పగించి చంపేసింది. ఆయన ఏమై ఉన్నాడో బైబిల్లో చెప్తా ఉంది. యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు బహుశా వీళ్ళు చాలా మందికి కానీ మీకు తెలిసిన వారికి కానీ చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు మాకు చెప్తారు ఈయన గురించి అని. ఏమండి, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఆయన ఎవరు అనంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అని కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం రాయబడింది. దేవుని మర్మం అంటే దేవుడు ఎలా ఉంటారో తెలియక, దేవుడు ఎవరు అర్థం కాక మానవుడు సతమతం అయిపోతా ఉన్నప్పుడు ఆ దేవుడే మానవుడిగా వచ్చి మానవులకు ప్రత్యక్షపరుచుకున్నారు దేవుడు అంటే ఈయన అని. రెండోది, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తుంటారు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని. తేజస్సు అంటే ప్రతిబింబం అని. శ్రోతలు, ఈరోజు ఉదయకాలం నుంచి ఎన్నిసార్లు మీరు అద్దం ముందుకు వెళ్ళి ఉంటారు? విడిన ప్రతిసారి మీ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి మీ ముఖ వర్చస్సును చూసుకుని ఉంటారు కదా, అది మీ ప్రతిబింబం, మీరే. ఒకవేళ అద్దం ముందు మీరు నిలబడగానే మీ ముఖం కనబడకుండా ఒకవేళ మీరు ఊహించని ముఖం కనబడింది అనుకోండి, అదే సమయంలో ఒకవేళ ముఖం మీద మీరు ఊహించని మచ్చలు ఏర్పడి అనుకోండి, ఎంత కంగారు పడిపోతారు. మీరు ప్రతిబింబం కాబట్టి. ఒకవేళ మీరు అద్దం ముందు నిలబడ్డారు, మీ ముఖం కనబడవలసిన స్థానంలో వేరొక ముఖం కనబడితే కలవాలని గురవుతారు. ఇది కదా ప్రతిబింబం అంటే. ప్రపంచం దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంది. అందుకని ఎవరో తెలియక ఎవరు సహాయం చేస్తే వారిని దేవుడు అని, ఎవరు ఆదుకుంటే వారిని దేవుడు అని, ఎవరు స్వస్థపరిస్తే వారు దేవుడు అని, ఎవరు ఆహారం పెడితే వారిని దేవుడు అని, ఇలా దేవుని నుంచి మానవుడు ఏదైతే ఆశిస్తా ఉన్నాడో ఆ లక్షణాలు కనబడిన ప్రతి వ్యక్తికి దేవుని యొక్క స్థానాన్ని ఆపాదించేసింది. అలా మానవాళి సత్యానికి దూరమై జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడే తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తులో. ఎంత అద్భుతం కదండి. ఆయన తెగిపోయిన మన సంబంధాన్ని తిరిగి మళ్ళా స్థాపించడానికి, పతనమైపోయిన మానవుడిని తిరిగి మళ్ళా నిత్యత్వానికి వారసును చేయడానికి
ఆయన దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాల పాటు మన మధ్యలోనే జీవించారు. ఇది చరిత్ర, ఎవ్వరూ కాదనలేని సత్యం. ఆయన అకారణంగా, నిర్హేతుకంగా శిలువకు అప్పగించబడ్డారు. మానవాళి యొక్క సమస్త పాపాలు, దేవుని యొక్క కోపం పరలోకం నుండి బయలుపరచబడతా ఉండగా, ఆ కోపం మీ మీద నా మీద పడకుండా ఉండటానికి యేసయ్య ఆ కలువరి శిలువలో తన దేహాన్ని అర్పించుకున్నారు. ఆయన దేహం ఛిద్రమైంది. ఆయన దేహంలో ప్రతి భాగం నలగొట్టబడింది. అనుభవించిన మనకు రావాల్సిన ఆ శిక్ష ప్రేమించిన ఆయన భరించారు. మరణానికి మాత్రమే పాత్రులమైన మనల్ని మహిమకు వారసులుగా చేయడానికి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. ఇది సత్యం. ఇది మీరు నమ్మిన నమ్మకపోయిన సత్యం. ఒకవేళ మేము చర్చికి వెళ్తామండి, మాకు ఇవన్నీ తెలుసు అనుకున్న మీరైనా సరే, ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం లేకపోతే, ఆయనతో సహవాసం లేకపోతే మీరు ప్రమాదంలో ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులం అనబడే సహోదరులు తమ జీవితాలు ఎలా సంతోషపడతా ఉన్నారో తెలుసా? ఆదివారం ఒకసారి చర్చికి వెళ్ళొచ్చి ఏదైనా బైబిల్ వాక్యాలు స్నేహితులకు షేర్ చేసి, తమకు తోచిన సహాయం దయచేసి, అబ్బా గొప్ప మేలు చేసాం అనుకుంటా ఉన్నారు. శ్రోత, మీ హృదయాల్లో స్థానం లేకుండా, నా హృదయంలో స్థానం లేకుండా మనం ఎంత సహాయం చేసినా, ఎంత భక్తిని కనపరిచినా అది వ్యర్థం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు యేసు ప్రభు గురించి వినడం ఇష్టం లేదేమో, ఏమండి, ఇది మీ క్షేమం కోసం, మన క్షేమం కోసం దేవుడు ప్రేమించి మాట్లాడుతూ ఉండగా దయచేసి ఒకసారి ఆలోచిస్తారా? అతిక్రమం అంటే తెలిసి మనం చేసే ప్రతి తప్పు. పాపం అంటే దేవుని యొక్క శిక్షా విధిని ఎరిగి ఉండి ఆ పనిని చేయకుండా ఉండలేక, దేవుని యొక్క ఉగ్రత మన మీదికి వచ్చినా పర్వాలేదు కానీ మానవుడు ఇష్టపూర్తిగా దేవునికి అంగీకార పత్రం ఇచ్చి చేసే పనులను పాపం అంటుంది బైబిల్. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి అంటాడు, ఎవరు ధన్యులు అని అంటే, ఎవరైతే తన అతిక్రమాలకి పరిహారం పొందుతారో, ఎవరు తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందుతారో వారు ధన్యులు. ఈ దినాన్న మీ అతిక్రమాలు క్షమించబడ్డ భావన మీకు కలిగిందా అండి? మీ పాపాలు ప్రాయశ్చిత్తమైన విషయం మీకు అర్థమైందా శ్రోతలు? అయితే ఎలా ఆ ప్రాయశ్చిత్తం జరుగుతుందో కొన్ని వచనాలు మీతో మాట్లాడతాను. దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. 21వ వచనంలో రాయబడి ఉంది, గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఎంత చక్కని మాట అండి. దేవునికి దూరస్థులం, దోషులం, అపరాధులం, అతిక్రమించిన వారు, పాపులం. మనల్ని దేవునితో సంధి చేయడానికి, దేవునితో సమాధానపరచడానికి ఆయన తన మాంసయుక్తమైన దేహమందు మరణానికి అప్పగించుకొని ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేవడం ద్వారా ఆయన నిన్ను నన్ను దేవునికి అంగీకారంగా ఉండేటట్లుగా చేశారు. ఆయన అంత మాత్రమే కాదు, ఇందాక పాపం అంటే ఇలా అన్నాను కదా, దేవుని యొక్క ఉగ్రత తెలిసి కూడా, దేవునికి అయిష్టమైందని తెలిసి కూడా మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవునికి ఇచ్చే అంగీకార పత్రమే కదా పాపం అన్నాం. అయితే బైబిల్ ఏమంటుందో తెలుసా అండి? అదే కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి
మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. దేవునికి వందనాలండి. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. కొన్నిసార్లు మనం అవసరత వచ్చినప్పుడు డబ్బులు వడ్డీకి తీసుకుంటా ఉంటారు. ఆ వడ్డీకి ఇచ్చే వ్యక్తి ఒక పేపర్ ఇచ్చి సంతకం పెట్టించుకుంటారు. మన అవసరతను బట్టి అది ఎంత వడ్డీ అయినా ముందు అవసరం తీరాలి కాబట్టి గబగబా సంతకం చేస్తాం. దినాలు గడుస్తాయి. అప్పు ఇచ్చిన వాడు వస్తాడు, అయ్యా అసలు అప్పు నీది 5,000 కానీ వడ్డీ 10,000 అయింది అంటాడు. కట్టరా? నేను కట్టనండి అంటారా? కట్టనండి అని అంటే చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం అతనికి ఉంది. ఇది మనకు తెలిసిన విషయమే కదా. అలాంటిది మానవుడు ఇష్టపడి చేస్తూ ఉన్న పాపాలకి తప్పకుండా వడ్డీతో సహా చెల్లించాలి. ఇలా అంటా ఉంది బైబిల్. వ్రాతరూపకమైన శిక్షను తుడిచివేయడానికి అన్నప్పుడు ఎంత తుడిచారో తెలుసా అండి? ఒకవేళ ఆ ప్రామిసరీ నోటు మీద ఉన్న సంతకం ఏ కారణం చేతనైనా తుడిచివేయబడింది అనుకోండి, వడ్డీ ఇచ్చిన వాడికి హక్కు ఉండదు. ఎందుకంటే దాని మీద మన హస్తాలతో రాసినటువంటి ఆ సంతకం లేదు కాబట్టి. అలాగే మన పాప రుణం అనే ఆ పత్రం మీద మనం ఇచ్చినటువంటి ఆ సంతకం క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తధారలో కడగబడింది అన్న విషయం మానవాళికి అర్థమైతే పాప భీతి నుంచి, అపరాధ భావం నుంచి మానవుడు సంతోషంగా బయటకు వచ్చి దేవునికి అప్పగించుకునేవాడు. కానీ ఎప్పటికీ ఆ సత్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే అంగీకరించలేని మానవుడు అపరాధ భావాన్ని అనుభవించడానికి ఇష్టపడతా ఉన్నాడు, కానీ ఆ పాపభీతి గుండా వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు, కానీ విడుదలను కోరుకోలేకపోతా ఉన్నాడు. ప్రియ శ్రోత, ఇది నాన్న ఒక శుభవార్త మీకు చెప్పమంటారా? ఎవరైతే ధన్యులు అని పిలిపించుకోవాలని ఆశపడతా ఉన్నారు, వారు మొట్టమొదటిగా తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవారై ఉండాలి. ఒక వ్యక్తి రుణభారం నుంచి బయటికి రావాలి అంటే, ఆ పాపము యొక్క భయంకరత్వమైన దాసత్వం నుంచి బయటికి రావాలి అంటే తప్పకుండా వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ రక్తం కింద కడగబడవలసిందే. ఈ మాటలు కొంచెం అర్థం కాలేదు కదా. నాకు ఆకలేస్తా ఉంది, బాగా ఆకలేస్తా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఇంట్లోంచి బయట ఉన్నాను. అమ్మ ఇంట్లో సమస్తం సిద్ధపరిచి ఉంచింది. నేను అన్నం కోసం వీధుల్లో తిరుగుతా ఉన్నాను. అందరిని అడుగుతా ఉన్నాను, ఏమంటే కొంచెం సహాయం చేయండి, ఆకలేస్తుంది అని. ఎందుకంటే నాకు మా అమ్మగారికి కొంచెం భేదాభిప్రాయాలు వచ్చినాయి. మాట వచ్చింది అనుకోండి. అక్కడ ఇంటికి రావడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. దాన్ని అపరాధ భావన అంటాం. కానీ కన్నీ పెంచిన అమ్మ తన ప్రేమను కనపరుస్తూ నా కుమారుడు ఇంటికి వస్తే వాడికి అన్నం పెట్టాలని ఆశతో సమస్తాన్ని సిద్ధపరిచి ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, రావాల్సిన బాధ్యత నాదే కదూ. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నేను రాకుండా అలాగే సొమ్మసిల్లి పడిపోయాను అనుకోండి, నా దగ్గరకు వచ్చి ఎవరో చెప్పారు, అమ్మా మీ పిల్లాడు అలా పడిపోయాడని. ఆ మాట విన్న నా తల్లి పరుగున వచ్చి ప్రేమతో తన చేతులు చాపి రానాన్న అన్నం తిండిగానే అన్నప్పుడు నేను రాను పో అన్నాను అనుకోండి, తప్పెవరిదంటారు? అన్నీ సిద్ధపరిచి ఆహ్వానించిన తల్లిదా, తల్లి ఆహ్వానించిన ఆహ్వానాన్ని నిరాకరించిన నాదా? మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచి మీ యొద్దకి ఆ సమాచారం తీసుకొచ్చి, రండి నేనిచ్చే క్షమాపణ పొందుకోండి అని మీ వైపు చేతులు చాపుతా ఉంటే, మాకొద్దు, మేము రామండి, మాది ఫలానా అని చెప్పి తృణీకరించే మానవుడు ఎలా ధన్యుడవుతాడు? ప్రియ శ్రోత, మనమందరం కూడా మన లోపల ఉన్న ఆ పాప భీతి నుంచి బయటికి రావడానికి, మన అతిక్రమాల నుంచి బయటికి రావడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి నేను పాపిని ఒప్పుకోగలిగితే చాలండి. మానవుని యొక్క జీవిత గమ్యం
మనకు అర్థమవుతుంది. మీరెవరైనా, ఎంతటి వారైనా, మీరు హోదాలో ఉండొచ్చు, అధికారులు అయి ఉండొచ్చు, ఎందుకు పనికిరాని వారై ఉండొచ్చు, సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండిన వారై ఉండొచ్చు, లేదా ఎవరికి ఉపయోగపడిన వ్యక్తి అయినా అయి ఉండొచ్చు. మీరు మానవులైతే తప్పకుండా ఈ మాటలు మన కోసమే. దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క అభిలాష అందరూ అంతటా మారు మనసు పొందాలి అని. అలాంటి అనుభవం మన జీవితాలు కలిగిందా అండి? ఒకవేళ కలిగితే ఈ దినాన్న ఈ మాటలు మీకోసమే. కలగకపోతే ఈ మాటలు ఎందుకు ఆలోచించకూడదు? అలా ఆలోచించి మన గురిని మనం చేరుకున్న వారమే జీవించాలి. అలాంటి దేవుని ఆశను మనం తీర్చాలి అంటే ఒక చిన్న పని మనం చేయాలి. అది గత వారం మనం ఏదైతే చెప్పుకున్నామో అలా గుర్తించిన మనం హృదయపూర్తిగా ఉన్న స్థలంలో దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోగలిగి ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు తప్పకుండా మన జీవితానికి ఒక అర్థాన్ని గురినివ్వగలరు. ఆ పని మనం చేద్దామా? అయితే చిన్న ప్రార్థన నాతో కూడా కలిసి చేయండి. శ్రోతలు, మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా తప్పక ఆలోచించాలండి. ఇది మానవుని యొక్క డెస్టినీ, మానవుని యొక్క గురి, మానవుని యొక్క అంతిమ లక్ష్యం. అది దేవుణ్ణి ఎరగడం, దేవుని చేత ఎరగబడటం. అది మీ జీవితంలో జరిగితే ఇది నిజంగా ఒక అద్భుతమైన దినం. చిన్న ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీకు ఇష్టమైతే ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, నా పాపాలను పరిహరించడానికి, నా అతిక్రమాలు తుడిచివేయడానికి మీరు ఈ లోకానికి మానవుడిగా వచ్చారంట కదా, మీరు రక్తం కార్చారంట కదా. నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు నా పాపాలు క్షమించి నిత్య రాజ్యానికి వారసుని చేస్తారంట కదా. నేను విన్నానండి. నేను కూడా ఈ ప్రార్థన చేస్తా ఉన్నాను. నన్ను అంగీకరించండి యేసయ్య. ఇది మొదలుకొని నా జీవిత కాలం అంతే నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ రోజున ఈ ప్రార్థన మీరు చేసినట్లయితే ఈ రోజు మీ జీవితాల్లో ఒక అద్భుతమైన శుభదినం. మీరు నమ్మిన నమ్మకపోయినది ఆయన అంటున్నారు, నా ఎద్దుకొచ్చు వారిని ఎంత మాత్రం త్రోసివేయనని. ఈ రోజున అంగీకరించబడిన మనమందరం సంతోషంతో దేవునికి థ్యాంక్స్ చెప్తాం. దేవునికి వందనాలు. తిరిగి మరొకసారి మరొక వారం మనం కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్.